నమస్తే అన్న. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో కరెంట్ ఛార్జీలు పెంచడానికి ప్రచారం చేశారుగా, ప్రచారం చేసి ఓట్లు అడిగి ఎలక్షన్లో గెలిచారుగా, దానిపై ఇప్పుడు ఎలా ఉంది? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వం ఎక్కడానికి కోసం, గద్దె ఎక్కడానికి కోసం అబద్ధాలు ప్రభుత్వంగా చెప్పాడు. అన్నీ 6 ప్యాక్ అన్నాడు, కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, కరెంటు ఛార్జీలు పంపించేశాడు, పేదల మీద నెచ్చాడు. ఇది నేను 4 నెలల క్రితం 72 యూనిట్లు నేను 72 యూనిట్లు కాల్చుకుంటే 269 రూపాయలు కట్టాను. ఏది 4 నెలల క్రితం. మరి అదే విధంగా ఈ రోజున నేను 68 యూనిట్లు కాలిస్తే 447 రూపాయలు నేను ఈ నెల కట్టాను. మరి అంటే పెరిగినట్టు ఎంత పెరిగినట్టే చూడండి. 72 కాలిస్తేనేమో 268 కట్టాను. మరి 68 కాలిస్తేనేమో 447 కాల్చా బిల్లు వచ్చింది. అంటే ఎంత వచ్చిందో మీరే అర్థం చేసుకోండి. సగానికి సగం 72కేమో 269, 447కి వచ్చేసేమో మరి 268కి వచ్చేసేమో 447 రూపాయలు బిల్లు వచ్చిందండి. అంటే ఎంత దగ్గర ఒక 50% ఎక్స్ట్రా వచ్చినట్టే నాకు బిల్లు. ఇదే అండి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలోనే ఆయన చేసినటువంటి ఫ్రీ కరెంటు యొక్క ఛార్జీలు పెంచడం దానికి ఇదన్నమాట ఛార్జీలు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, మేమేం పెంచలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా ఏమీ పెంచలేదండి ఆయన గారు. మాకు తెలిసి అయితే మరి మేము ఎప్పుడు కట్టలేదు. ఏదన్నా కట్టితే లాస్ట్ టైంలో ఏదో కొద్ది చిన్న పర్సంటేజ్ అనేది వేసి ఉండొచ్చు, కానీ ఇంత భారంగా అయితే వేయలేదు ఏనాడు కూడా. మాకు తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము కూడా కట్టాం కదా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచినా కూడా పెంచినట్టు మాకు కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 50 పైసలు పెంచారు. అది పెద్దగా మనం ఎందుకంటే దగ్గర మరి సరే 50 పైసలు పెంచారు. పెంచి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలకి మళ్ళీ నువ్వు పెంచుతావా? సరే ఆయన పెంచాడు, బాగానే ఉంది. మరి భారం అనేది పెంచాడని చెప్పి నువ్వు అన్నా ఓకే, సరే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, 50 పైసలు పెంచారు, బాగానే ఉంది. మరి ఎమ్మటే నువ్వు 6 నెలల్లో మళ్ళీ నువ్వు పెంచడం అంటే ఏంటి? బరువు మా మీద పెట్టినట్టే కదా, ప్రజల మీద పెట్టినట్టే కదా, బరువు డబల్ వేసినట్టే కదా. ఆయన వేసాడని చెప్పి నేను కూడా వేస్తానని చెప్పి నువ్వు కూడా మా మీద భారం వేసినట్టే కదా. ఇప్పుడు మా మీద పడ్డట్టే కదా భారం. ఆయన పెంచి 6 నెలలు కూడా కాకపోతే నువ్వు పెంచడం అంటే ఏంటి? అది నువ్వు అంతా సంపద కూర్చుకుంటున్నావు. సంపద అనేది నువ్వు ఏ విధంగా కూర్చున్నావు? ఆ రోజు మీ హోమ్ మినిస్టర్ ఇంతగానే చేశారు. ఏది అధినాయకుడు అయినటువంటి గణేష్ మహారాజుకే మీరు ట్యాక్స్ వేశారు ఫస్ట్ స్టార్టింగ్లో మీ ప్రభుత్వం వచ్చినప్పుడు. ఎవరికి? ఆది గణపతికే మీరు ట్యాక్స్ వేశారు. ఫస్ట్ ఓం ప్రాంతం ఏ పూజ చేసినా కూడా మనం గణపతికి చేస్తాము. అదేవిధంగా మీరు గణపతి మహారాజుకి మీరు మొదలుపెట్టారు. ఏది పందిర్లలో 200 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు ట్యాక్స్ అని చెప్పి వేశారు. ఆది గణపతికే మీరు మొదలుపెట్టారు. ఇక పెట్టిన తర్వాత అన్నిటి మీద మీరు మొదలు పెట్టేశారు, పూజ చేశారు గణపతిది.